మోతిలాన్ని 2012లో ప్లాట్ కొన్నా. ఆ ప్లాటు వేరే కబ్జా చేసారు. కబ్జా చేసి అడగలేని పరిస్థితిలో ఉంది. ఒక బోర్ వేద్దామనంటే పైన అడగాలి, ఒక రోడ్డు వేద్దామంటే పెట్టే దిక్కు లేదు. అయితే ఇప్పుడు నా రాజకీయ జీవితం ఇంత కొత్త మూసిపోయడంలే అన్నంత బాధ అయిపోయింది. 3 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చింది. ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉన్న ఒక సంవత్సరంలో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మీటింగ్లు పెట్టి 20 లక్షలు 30 లక్షలు జనరల్ వల్ల 50 లక్షలు ఎంత కోటి రూపాయలు పెట్టిన దినాలు. అట్లాంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా, దాంట్లో ఒక వార్డు నెంబర్ బయటికి వెళ్ళి వస్తే ఏముంది, ఉపయోగంగా గతంలో కూడా నేను ఒక్కరిని ఏదైతే అమెరికాలో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్లు స్థానికుడు కాదు. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 18లో అయితే ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి డివిజన్ అయితే ఎస్సీ రిజర్వేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా ఎక్స్ కౌన్సిలర్, అదేవిధంగా ప్రస్తుతం కూడా పబ్లిక్లో మెజార్టీగా సర్వే చేస్తుంటే నరసింహులు గారి పేరు కూడా వినబడతా ఉంది, జాజిమొగ్గ నరసింహులు. వారి మాటల్లోనే స్థానికంగా గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ముఖ్యంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు కావచ్చు, వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కావచ్చు, వారు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఇలా అంచెలంచెలు ఎదుర్కొంటా ఈరోజు ఒక కౌన్సిలర్ బరిలో అంటే ఉండబోతా ఉన్నారు. వారి మాటల్లోనే స్థానికంగా న్యూ మోతీనగర్లో చేసిన డెవలప్మెంట్ గురించి కావచ్చు, ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు ఒకవేళ వారు బరిలో ఉంటే ఇంకా డివిజన్ కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఎలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నాను. 5 ఏళ్ళు మీరు ఒక కౌన్సిలర్గా కూడా ఉన్నారు. కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేశారు? నేను అక్కడ కౌన్సిలర్గా పోటీ చేయడానికే పోవడం కూడా బోయపల్లిలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మహబూబ్నగర్ టౌన్లో తెలవడం. జాజిమొగ్గ నర్సులు అంటే వర్కరు, మంచి ప్రజల్లో అనిమని ఉండేవాడని చెప్పి ప్రజల్లో ఆల్రెడీ ఉంది. అయితే ఇక్కడ నేను బీసీ కమిటీలు కానీ ప్లాట్లు కానీ గవర్నమెంట్ అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉండదు ఇల్లు కానీ, అవి యాదవ్ భవన్లు కానీ ముదిరాజ్ భవన్లు కానీ రోడ్లు ఇవన్నీ చేసి అందరూ అనుకూలంగా కలిసి వెళ్ళడం వల్ల నాకు ఈరోజు న్యూ మోతీనగర్లో టీఆర్ఎస్ పార్టీలో నేను కౌన్సిలర్ బోయపల్లిలో ఓడిపోయిన 3వసారికి ఓడిపోయిన దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అందులో కూడా వార్డును కూడా అభివృద్ధిలో ఉండాలి, ఎప్పుడు అభివృద్ధి కొనసాగించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదే తరుణంలో మళ్ళీ సెకండ్ టైము ఇక్కడ ఎస్సీ రావడం జరిగింది. ఎస్సీ న్యూ మోతీనగర్ వచ్చింది. నేను న్యూ మోతీనగర్ పోవడానికి ఏంటంటే అక్కడ మా బంధువులు కానీ మా రిలేషన్షిప్ కానీ దాదాపుగా 400 నుంచి 500 ఓట్లు ఉన్నాయి. వాళ్ళను పోతే నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి అక్కడ ఆశించి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రిని కానీ వాళ్ళని టికెట్ ఆశించడం జరిగింది. అయితే నాకు టికెట్ రావడానికి ముఖ్యంగా మా మిత్రులు కొంతమంది పార్టీలో ఒక వ్యాపారస్తులు 2-3 ఉన్నారు. ఒక పెద్ద మనిషి మాజీ మంత్రి గట్టిగా అడిగి కూడా ఫలానా మా అన్నకు టికెట్ కావాలని చెప్పి అడిగి, ఆయన ఏజ్ మనిషి ఈరోజు నిజంగానే ఆయన స్వర్గీయులు అయినరు. ఆయన కూడా ఇప్పుడు నేను ఉన్నప్పుడు నాకు టికెట్ రానికే మోతీనగర్లో వార్డు ప్రజలు ఎంత నన్ను ఆశీర్వదించారో నా టికెట్ కూడా ఆయన అంత కృషి చేసింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు టికెట్ అయితే వచ్చేది, గెలిచి కూడా మంచి మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. గెలిచిన తరుణక్రమంలో ఎటువంటి న్యూ మోతీనగర్ కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? నాకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ 49 వాళ్ళల్లో మాస్ ఏరియా నా వార్డు 35 వార్డు మాస్ ఏరియా. ఈదిగా సంజయనగర్ ఈదిగా నుంచి సంజయనగర్, నూర్నగర్, కల్వరికొండ ప్లస్ న్యూ మోతీనగర్ దాదాపుగా అన్ని మాస్ గుట్టల ఏరియాలో మాస్ జనాలు. అంటే వాళ్ళు పొద్దుగాలేసి కష్టం చేసుకుంటూనే బతకగలుగుతారు. కొంచెం బిట్టు న్యూ మోతీనగర్లో ఒక ఎంప్లాయీ కాలనీ ఉంటుంది. ఆ కాలనీ మాత్రమే ఉంది. ఇంతంతా ఎవరిలో పనిచేసే అన్ని మేస్త్రీలు కానీ కూలి పని కానీ అన్నీ చేసుకునే ప్రజలు. 4 బిట్లలో నేను అభివృద్ధి ఎంతో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, మంత్రిగా ఆశీస్సులు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు. వార్డు ప్రజలు నన్ను 600 మెజార్టీతో గెలిచింది, 600 పైచీలక మెజార్టీతో గెలిపించింది.
గెలిచిన వెంబడి నేను ఎంతో చేద్దామని ఉత్సాహపడ్డా అన్న ఆశ నిరాశ అయింది. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. నా వార్డులో ఒక్క డబుల్ బెడ్రూము కౌన్సిలర్ ద్వారా కానీ మా వార్డు వద్ద ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. 10 లక్షల రూపాయల దళిత బంధు ఎస్సీలకు, ఎస్సీ వర్గం ఏదైనా కానీ దళిత బంధు వచ్చింది. మా ఏరియా దాదాపుగా 1000 ఓట్ల జనాభా ఎస్సీ మోతినగర్లో సంజనాలు అంతా కలిపి 1000 ఓట్లు, 1000కి దగ్గర ఉన్న ఎస్సీ కాలనీల 2 దళిత బంధు ఇచ్చింది. దాంట్లో మీ ప్రమేయం ఉందా లేదా? మా ప్రమేయం ఏం లేదు దాంట్లో కూడా లేదా? ఉంది. ఇంత ఉందంటే అడగడం జరిగింది అంతే. 2 ఇస్తున్నాం మీ వాడికి, నీ పేర్లు చెప్పడం జరిగింది. దాంట్లో పార్టీలో సీనియర్ ఉందో పనిచేయడం వాళ్ళు ఎవరికో 2 పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో చేసుకొని ఉంటున్నారు. సేమ్ టైంలో కూడా నాకు కూడా దాని దళిత బంధు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి శ్రీనివాస్ అడ్డి అని ఒకటి కిషన్ కల్లా 8 మంది గ్రూప్ వచ్చి పెట్టింది. ఆ గ్రూప్లో రకానే వెళ్ళి మీకు వచ్చిందా? వచ్చింది 10 లక్షలు వచ్చినాయి. చిరు గ్రూప్లో పెట్టినాం, అదేం తీసుకోలేదు. అంతా 2 కౌన్సిలర్ ఉంటుంది, అంతా అందరికి ఇస్తున్నానా అంటే మాకు కూడా నీకెందుకంటే కూడా ఇచ్చిండు. దాంట్లో గ్రూప్లో పెట్టినాం, అది అక్కడికి ఉద్యోగాలు ఇచ్చింది, అది అట్టే వెళ్ళిపోయింది. అయినా సేమ్ తరుణంలో ఇండ్లు కానీ రోడ్లు కానీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. ఒక బోర్ వేద్దామనంటే పైన అడగాలి, ఒక రోడ్డు వేద్దామంటే పెట్టే దిక్కు లేదు. అయితే ఇప్పుడు నా రాజకీయ జీవితం ఇంత కొత్త మూసిపోయడంలే అన్నంత బాధ అయిపోయింది నాకు. ఎందుకంటే పక్క ఊరికెళ్ళి వచ్చినా నా ఇంత పెద్ద ఆశీర్వదించి ఓట్లు వేసిన జనాలకు ఏం చేయలేకపోయింది. ఏం చేసినా జనరల్ ఫండ్లా ప్రతి ఇప్పుడు 6 నెలలకు ఒక మీటింగ్ పెడితే 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వేసి 50 వేయడం జరిగింది. దీన్ని అడిగి మళ్ళీ 49 వాళ్ళల్లో టీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ మెజార్టీ 5 వాళ్ళు వచ్చినాయి. 5 వాళ్ళ ఫస్ట్ వాడు మా మోతినగర్ 35 వాడికి వెళ్ళి మెజార్టీ వచ్చింది. ఎక్కువ అంటే ఎంత ఉన్న 5 వాళ్ళలో మెజార్టీ ఎక్కువ ఓట్లు మావే. 10 కానీ 20 కానీ 50 కానీ 100 కానీ అంత నమ్మకంగా పనిచేస్తుండగా మాకు రాజకీయంగా ఆయన పార్టీ పరంగా మా వాడికి ఏం సాయం చేయాలి, ఏం చేయాలని చెప్పి అనుకునే టైంలోనే గవర్నమెంట్ మారింది. మారినప్పుడే కొంతమంది కనీసం 1 ఇయర్ అనే మన సాయం చేయడం గల్లీలకు అని చెప్పి కొంతమంది సూచనల సలహాలతో కొంతమంది అడిగి కాంగ్రెస్ పార్టీలకు మారడం జరిగి చైర్మన్ చేయడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత మా మిత్రుడు ఆనంద్ గౌడ్ పాత టీడీపీ దాదాపుగా మాకు 30 ఏళ్ళ చిరుదోస్తాన పరిచయం. ఆయన కూడా మా రాజశేఖర గారి శిష్యుడే. ఆ విధంగా పోయిన తర్వాత దాదాపుగా 3 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉన్న ఒక సంవత్సరంలో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి 20 లక్షలు 30 లక్షలు జనరల్ వల్ల 50 లక్షలు ఎంత కోటి రూపాయలు పెట్టిన దినాలు ఉన్నాయి. ఏం కావాలంటే కనీసం ఆ 4 సంవత్సరాలు చేంది ఈ 1 ఇయర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వీళ్ళ చొలవతో అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్క కౌన్సిలర్గా డెవలప్మెంట్ చేసుకోవాలి వాళ్ళని చెప్పి అందరూ పెట్టడం జరిగింది. మా వాళ్ళ దాదాపుగా పెట్టిన పనులు ఇంకా 60-70 లక్షల వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర ఉన్న జనాలు ఏంటంటే అభివృద్ధిని అడ్డుపడతారు. ఓకే, కొంతమంది కావాలని అంటే రాజకీయంగా పేరు రాకూడదని ఓ మినిస్టర్ వచ్చినా ఆయనకు లొల్లి చేసి అడగడమే. 1 ఇయర్ల కింద పార్టీలో ఎమ్మెల్యే గారు వచ్చారు వర్కులు ఇవన్నీకి, ఆయన కూడా అడ్డుపడి అల్లరి చేయడమే. ఇదే ఉంది తప్ప అభివృద్ధి గురించి మాత్రం ఎప్పుడు ఆలోచన చేయరు. అయినా అన్నీ భరించుకుంటూ మా శాశ్వతులంతా వర్కులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. మళ్ళీ అవకాశం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా గతంలో ఏమన్నారో మళ్ళీ ఇప్పుడు అదే తీస్తున్నాం. నా అవసరం ఏంటంటే అక్కడ గెలిపించినందుకు నేను అక్కడ నుంచి వర్కులు తెచ్చి నా ఇంటికాడ వేసుకోలేదు. బడ్జెట్ ఇస్తే పక్కకి వెళ్ళలేదు. బడ్జెట్ నాకు ఇక్కడ నుంచి అయితే పైనుంచి ఇచ్చలేదు కాబట్టి నాకు పని చేయలేకపోయినాం. అది కూడా బిట్టు పెద్ద ఉండే కాబట్టి వాళ్ళకి ఏం సాయం కొంతమంది చేయలేకపోయినాం. అది రాజకీయంగా గతంలో పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులకు అదంతా కూడా నా మీద పడింది, నాకు చుట్టుకుంది. అయినా ప్రజలు కూడా మనం తిరుగుతూ ఉంటే కొంతమంది స్థానికుడు స్థానికేతరుడు అనే పదాన్ని వాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉందన్న. సో ఇది ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజకీయాల్లో ఉదాహరణ పోయిన మాజీ మంత్రి తీసుకున్నాం. ఆయన అయితే స్థానికుడు కాదు.
ఎక్కడనో ఇక్కడ నుంచి ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడనే సెటిల్ అయ్యి మామనార్కి వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేస్తే మామనారు పట్టణ ప్రజలు కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఉండగా నమ్మిందంటే బయటికి వెళ్ళి వచ్చినా దూరంకి వెళ్ళి వచ్చినా మంచి వ్యక్తి అని చెప్పి గెలిపించుకుంటారు. మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిపించిన ఆయన ఎవరు లేదు. ఇంత దూరం ఎందుకు కేసీఆర్ని ఈరోజు తెలంగాణ ఉద్యమము ఈరోజు తెలంగాణ రావడం కూడా కారణం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన కేసీఆర్ మామనార్ ఎంపీ గెలిపించింది ఉద్యమ నాయకుడు అని. ఆయన ఎంపీగా ఉండడము మామనార్ నుంచి పోయి ఉద్యమాలు చేయడము ఉడతలు ఊగి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని ఎంప్లాయీలు చేయడం వల్ల మన తెలంగాణ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కేవలం ఒక వార్డు నెంబర్ని ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. మన ఎన్ఎం శ్రీనివాస్ మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ విధంగా గతంలో బయటికి వెళ్ళి వస్తే 2 సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఆయన ఆశీర్వదించింది. ఇప్పుడు ఆయన ఆశీర్వదించింది. ఆయన బయటికి వెళ్ళి వచ్చింది. సొంత మిల్లు కూడా ఆయన లేదు. ఎందుకంటే ప్రజలు మంచి పని చేస్తుని ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు డీకే అన్న దాదాపుగా 5-6 సార్లు గద్వాల ఎమ్మెల్యే గెలిచింది. మన రాష్ట్రానికి మంత్రి కూడా చేసింది ఆయన. ఈరోజు ఆమె వచ్చింది వర్క్ చేస్తుందని చెప్పి ప్రజలను ఎంపిక చేసింది. పెద్ద పెద్ద నాయకులే వేరే జిల్లాలకు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వచ్చే కూడా ఆశీర్వదించారు. ఎందుకు ఇంత మేము చిన్నగా ఉంటే మీ మల్లికార్జున ఎక్కడో జిల్లా సెంట్రల్ ఎంపీగా గెలిపిస్తే సెంట్రల్ హోమ్ మినిస్టర్ మా ఊరికి వచ్చిపోతున్నాయి. అట్లాంటి జిల్లా మామనార్ జిల్లా దాంట్లో ఒక వార్డు నెంబర్ని బయటికి వెళ్ళి వస్తే ఏముంది ఉపయోగంగా. గతంలో కూడా మా బోయపల్లి శివారు దొల్లూరుపల్లి జేనెల్పూరు బోయపల్లి ఒకటే గ్రామ పంచాయతీ. ఇప్పుడు నాకు ఏదైతే మోతినారు కలిసిందో మోతినారికి ఉన్న కోయినారు కలిసిందో అది బోయపల్లి శివారు అదే గ్రామ పంచాయతీ. ఇది గ్రామ పంచాయతీ బోయపల్లి శివారు. గతంలో ఎంపీడీసీ బోయపల్లి ఇద్దరు కలిసి ఎంపీడీసీ ఓటు చేస్తారు. మున్సిపాలిటీ కలిసినాక డివైడ్ అయిపోయి పెద్ద దూరం ఏం లేదు, పరగలేదు. కాకపోతే కొంతమంది ఆశపడడం తప్పలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గతంలో 3 సార్లు బీసీలు గెలిచినారు. బీసీలు అంటే రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరన్నా ఆహ్వానిస్తారు. 2 సార్లు బీసీ క్యాండిడేట్ 2 సార్లు గెలిచింది. ఒకసారి మైనార్టీకి ఒక ఆయన గెలిచింది. పోయినసారి ఇంకోయిన పాపర్ ఇంకోయిన గెలిచింది. 3 సార్లు బీసీలు గెలిస్తే ఒక్కసారి ఎస్సీకి వచ్చింది. రెండోసారి సేమ్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చింది. దానికి ప్రజలు ఆశీర్వదించి ఓటేస్తే ఆహ్వానిస్తాం, లేదు తిరగరిస్తే ప్రజా తీర్పు అనుకుంటాం. దానికి నేను ఒక్కరిని వేరే అమెరికాలో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్లు స్థానికుడు కాదంటే గతంలో నేను పోయి కౌన్సిలర్ గెలిచినాక ఈ మధ్యలో ఒక ఆయన బీసీ నాయకుడు ఒక ఆయన యువ నాయకుడు వచ్చిండు. ఆయన 3 ఏళ్ళ వచ్చి ఆయన స్థానికుడు అంటాడు, నేను స్థానికుని కానంట. ఆల్రెడీ కౌన్సిలర్గా ఉన్నా నేను స్థానికుని కానంట, ఆయన స్థానికుడు అంట. వాళ్ళు మాట్లాడే కొందరు ఎటువంటి నీచ రాజకీయం చేస్తున్నారంటే ప్రజల తీర్పు కోసం నేను ఆహ్వానిస్తున్నా. ప్రజలు ఏ తీర్పు ఇస్తారని నేను శిరస వాదిస్తా. గతంలో నేను చేసిన తప్పులుంటే కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. అభివృద్ధి కోసం కూడా అభివృద్ధి కాకనే కానీ నేను పార్టీ మారింది. ఇప్పుడు నాకు వాళ్ళల్లో మున్సిపాలిటీ ఫండ్కి వెళ్ళి కానీ లేకుంటే మంత్రి గారి ఫండ్కి వెళ్ళి కానీ ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చి చేసుకుంటే డెవలప్ అవుతుంది. డెవలప్ చేయలేము కదా. ఒక చిన్నది సమస్య ఉంది అక్కడ మోతినగర్లో, రోడ్డు మార్గం లేదు. రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళే మార్గం ఉంది. వర్షాకాలం వస్తే ఏమవుతుంది, అది నీళ్ళు ఫుల్లో అవుతాయి. ఎక్కడి నుంచి పద్దెపురం మైసమ్మకి వెళ్ళి నీళ్ళన్నీ ఆనే పోతాయి, బాట బంద్ అవుతుంది. వాస్తవానికి అయితే ఆ వాడికి ఖచ్చితంగా ఫుట్బోర్డో లేకపోతే ఫ్లైఓవర్ చిన్న బ్రిడ్జో ఏదో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది మన ఎమ్మెల్యే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి చేయాలి. ఎంపీ ఫండ్లకు వెళ్ళో లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అనుకున్నాం మార్గం చేయాలి. దాన్ని ప్రతి ఒక్కరు గతంలో అందరికీ అవసరం లేదు, అది గదే పని చేసింది. నేను గదే పని చేస్తున్నాను. మంత్రి ఉన్నప్పుడే సాధ్యం కాలేదు. ఇప్పుడు నేనేమి ఒక సామాన్య ఒక వార్డు కౌన్సిలర్ ఏం చేయాలి చెప్పాలి. ప్రతిదీ వ్యక్తిగతంగా చూపించి ఒక వ్యాపారం చేస్తే అదే అమ్ముకున్నాను అంటారు. ఇప్పుడు ప్రజలతోనైతే ఏం తీసుకుంటే లేదు. నేను నా బిజినెస్ వ్యాపారం రియల్ ఎస్టేటు బయట ప్లాట్ల వ్యాపారం చేస్తాను. నేను ప్రజలు నేను దోసుకొని తినేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సామాన్లు వచ్చానా నాతో 4 లక్షలు 5 లక్షలు ఉండే ప్లాట్ ఇప్పియంటే ఎన్నో వాళ్ళ దగ్గర నా కార్యకర్త అయితే వాళ్ళ దగ్గర చూపించవలసి వస్తుంది. అది కూడా అమ్మగదేగి కౌన్సిలర్ అంటారు. ముఖ్యంగా ఇదొక ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్నదే కదా. సో ఇక్కడ దాదాపు ప్లాట్లు అనేది అక్రమంగా భూ కబ్జాలు చేసిండు, ఇష్టం వాళ్ళకే ఇప్పించుకున్నాడు, అది ఇది అన్నట్టు కూడా కొంతమంది ఆరోపణలు చేశారు. గతంలో మా ఛానల్లోనే వేయడం జరిగింది. సో ఏందన్న అదేంది ముఖ్యంగా చాలామంది అనుకుంటా ఉన్నారు
అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీస్ దాదాపు 79లా 2 ఎకరాల 20 గుంటల భూమి కొన్నారు. ఎవరి దగ్గర? గవర్నమెంట్ దగ్గరే ఉన్నారు. 4th క్లాస్ ఎంప్లాయీ అంటే అన్ని ఎంప్లాయీస్ అటెండర్ నుంచి సర్వేలకు అన్ని ఎంప్లాయీస్ ఉన్నారు. 79లో ఉంటే అప్పుడు ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ గవర్నమెంట్ కానీ అప్పుడు ఎంఆర్ఓ కలెక్టర్లు వీళ్ళకి సహకరించలేరు, అది కాలేదు. అయితే అక్కడ ఉన్న పట్టభూముల వాళ్ళంతా ఈ పక్క నాకు వస్తే ఆ పక్కన కేసులు వేసుకొని కోర్టుపోయి పంచాయతీ జరుగుతున్నది. అది ఏమైంది? సేమ్ టైంలో నేను 2020లో గెలిచిన టైంలో ఆ పంచాయతీ క్లియర్ అయిన కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్థానిక కౌన్సిలర్ అని చెప్పి నన్ను సహకరించింది, నన్ను అడిగింది. అయితే నేను చేసిన నిజంగానే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి సహకరించడం జరిగింది. రైట్, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే మళ్ళీ లేదు వదిలేసిన. వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయినరు, అక్కడికి కాంప్లైంట్ చేసిర్రు, గల్లులు అయితే తీసుకొని పిలిచి అడిగిర్రు, మీరు కొన్న భూమిలో మీరెవరంటే గవర్నమెంట్ చట్టం కూడా వచ్చింది, ఆర్డర్ చూసింది, సర్వే పెట్టించింది, వాళ్ళకి బాధ ఇచ్చింది. పాతినప్పుడు దాంట్లో కొంతమంది అమ్ముకున్నారు, అవసరాలకు అమ్ముకున్నారు. 40 ఏళ్ళ కింద ఉన్నాము, ఇప్పుడు తీర మాకు బాట లేదు, దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అమ్ముకో. అట్లాంటి దాంట్లో కొంతమంది అడిగితే నీకు ఇట్లా అమ్మిపోయడం జరిగింది. అది కూడా నేను కబ్జాట. ఈ రోజు వరకు న్యూ మోతిలాని 2012లో ప్లాట్ కొన్నా, ఆ ప్లాటు వేరే కబ్జా చేసారు. కబ్జా చేసి నేను అడగలేని పరిస్థితిలో ఉన్నా. మీ ప్లాట్? నా సొంతం ప్లాటే కబ్జా చేసి నేను అడగలేకపోతున్నా. గల్లే కొంత పెద్దమ్మని చెప్తే మాట్లాడదామన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయాయి. మీ సొంతం ప్లాట్ గతంలో అధికార పార్టీ మీకున్నది, అధికార పార్టీ మద్దతు ఉన్నది, మీరు అధికారంలో ఉన్నా కూడా సాధ్యం కాలేదని. సాధ్యం కాలేదంటే పబ్లిక్ లో ఎక్కడ బదలమైందని చెప్పి నేను ఆగిన. పెద్దమ్మల గల్లే పెద్దమ్మలకి ఏదైతే నన్ను పిలిచి గెలిపించుకున్నారో నాకు సపోర్ట్ చేసి వాళ్ళకి చెప్పుకున్నా, అందరితో మాట్లాడి సామరస్యంగా చేసుకుందామని చెప్పిన. ఈ నెల మాట్లాడిన ఆ నెల నా పీరియడ్ అయిపోయింది. నేను మంది ప్లాన్ తీసుకొని ఏం చేయగలదా చెప్పు. నేను నాకు దేవుడిచ్చిన కాడికి మా అమ్మనాయన ఆశీర్వాదం ఉన్న వ్యాపారం చేసుకున్నా, సొంతంగా ఇల్లు కట్టుకున్నా, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ వార్డు మీద కానీ ప్రజలతో తీసుకొని తినాలనే ఉద్దేశం నాకు ఏం లేదు. న్యూ మోతీ నగర్ వార్డు మీద, ప్రస్తుత డివిజన్ మీద మీరైతే ఇక్కడ ఒక గంటెడు చెంచా అయితే భూమి నా పేరు మీద లేదు, నేను కబ్జా చేయలేదు సార్. వేరే వాళ్ళ పేరు మీద పెట్టిర్రు? ఎవరి పేరు మీద లేదు. ఉంటుంది ఈయన చెప్పమని చెప్పు, ఎవరికైనా పబ్లిక్ ఇచ్చేస్తా ఫ్రీగా. ఇది నా జాజింబోగా నరసింహులు 10 ప్లాట్లు ఉన్నాయి, ఈ దగ్గర ఉంది అని చెప్పి వచ్చి నాకు ఇవ్వండి పట్టిస్తే అది తీసుకొని అదే వాడిన ప్రజలకు ఫ్రీగా రాసిచ్చేస్తాను. అంటే మీ పైన మరి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయని దాని మీద స్పష్టంగా నాకు ఏమర్థం ఏంటంటే, స్థానికుడు కాదు, ఏదో అభివృద్ధి చేస్తే మళ్ళీ పేరు వస్తుంది. అయినా వాటిలో సంజయ్ నగర్ ఉంది, కల్వరకొండ నూర్ నగర్ ఉంది, న్యూ మోతీ నగర్ చూసిన. న్యూ మోతీ నగర్లో చాలామంది 99% మంచి వాళ్ళు, ఒక్క 2-3 రాజకీయం చేస్తారు. అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మీ మీద బురద, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తే నేను కూడా సంతోషపడతా. అభివృద్ధిని కోరుకోరు వాడులు, అభివృద్ధినే కోరుకోరు. రాజకీయ లబ్ధి అనేది నేను తప్పులు చేస్తే నాకు వెళ్ళి చూపించి వాళ్ళు రాజకీయం అయితే నేను సంతోషపడతా. అభివృద్ధికి ఆటంకం, అభివృద్ధికి ఆటంకం అంతే. వాళ్ళు ఓన్లీ అభివృద్ధికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వాడికి వస్తే ఏం చేస్తారంటే, అక్కడిక్కడ 4 రోజులు సరే ఇబ్బంది ఉంది, ఇంత ఫండ్ ఇస్తాము, రోడ్లు ఇస్తాము, సీసీ రోడ్ డ్రైన్ ఇస్తాం అనేది ఉంటుంది. ఎమ్మెల్యే వస్తే అడ్డుకుంటారు, మీరు ఏం చేసిరు, మాకు ఏమి ఇచ్చిరు అని. ఇదే ఒక మాజీ మంత్రి రూలింగ్ మంత్రి వస్తే కూడా మంత్రి కదే. అప్పుడు అదే వ్యక్తులు అప్పారు, ఇప్పుడు అదే వ్యక్తులు. అప్పుడు గవర్నమెంట్లు ఉన్నలే వాళ్ళు, టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నలే వాళ్ళే. ఇప్పుడు ప్రతిపక్షాలు వస్తే వాళ్ళే. అభివృద్ధి ఎట్లయితుంది? ఇంకా నాయకులు మారినా, పార్టీలు మారినా, నాయకులు మారినా, వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధికి అడ్డు రాకుంటారో వాడు డెవలప్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది, పిల్లలు చైతన్యం వస్తుంది, పిల్లలు చదువుకుంటారు, విద్య పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మంచిగా అవుతుంది. నిజంగానే నేను తప్పులు చేస్తుంటే రాజకీయంగా నాకు ఎదురు చూపించి ఇది తప్పని చెప్తే దాన్ని సరి చేసుకొని ఇంకా ముందుకు డెవలప్ చేసే విధంగా నేను పోతా. కానీ ఈరోజు కొత్తగా గెలిచి ఈరోజు చెల్లి వదలడానికి ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి రిజర్వేషన్ పూర్తయిన ఈరోజు రేపు అన్నట్టు షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. సో పార్టీ ఆదేశిస్తే ఒకవేళ పార్టీ వద్దు నర్సింగ్లో అంటే డ్రాప్ కావడానికి ఉంటుందా, లేక ఇండిపెండెంట్ చేస్తారా? నేను దాదాపుగా 25-26 సంవత్సరాలు వెళ్ళి రాజకీయం చేస్తున్నా. నేను ఉన్న దగ్గర ఎక్కడైతే అభివృద్ధికి నాకు ఉన్న గవర్నమెంట్ సహకరించకపోతే పార్టీ మారిందేమో, కానీ ఉన్న పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి పనిచేసే రకం అయితే నేను ఎప్పుడు మా రాజకీయ గురువులు ఎవరు నాకు నేర్పలేదు. ఎందుకంటే ఉన్న పార్టీకి పనిచేయాలి,
మన చేతనంత సాయం చేయాలి, ఓటింగ్ చేయాలి, లేకుంటే గొప్ప ఉండాలి. కానీ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి పనిచేసే తత్వం మనతో లేదు. పార్టీలు అయింది దాటను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఆదేశాలు ఏం చేయాలి. నిజంగానే నాకు మైనస్ ఉంది కాలేదనుకుంటే ఇట్లా ఆయన ఆదేశాలు ఏముందో నేను అంగీకరిస్తాను. సో ప్రస్తుతం ఏదైతే వార్డులో మీ పైన వస్తున్న ఈ ఆరోపణలు అన్నిటివి అవాస్తవం అంటే కొట్టిపరిస్తారు. అందరికీ కనబడితే అవాస్తవం. ఎందుకనంటే గతంలో నేను ఈ ఫామ్ తీసుకొని ఎలక్షన్లు వెళ్ళేటప్పుడు 25-26 మంది నామినేషన్లు వేసింది. పార్టీ ఆదేశాలకు చాలామంది విత్డ్రా చేసుకున్నారు. ఉన్న 5-6 మంది 7 మంది పోటీ చేసినాం. పబ్లిక్ నాకు తిరిపించి పనిచేసిన. గతంలో ఈ ఎక్కడైతే నేను కోరుకున్న అభివృద్ధి కనిపించలేదో అప్పుడు నేను ఆ 1 year అనేవి సాయం చేద్దాం ప్రజలకని చెప్పి పార్టీ మారిన తప్ప నా సొంత అవసరాల కోసం మాత్రం పార్టీ మారలేదు. ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నా అంటే గతంలో జనరల్ చేసుకోవాలని చెప్పి కొంతమంది చాలామంది రాజకీయ పార్టీ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో సీనియర్ లీడర్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది. దాదాపు 4 నెలల నుంచి వాళ్ళు కూడా మాకు చెప్పిన సమాచారం ఏంటంటే బీసీఎన్ జనరల్ అయిపోతే మొత్తం రాసినాం, గీతగీసినాం, అయిపోయిందని చెప్పుకున్నారు. ఇప్పుడు చెప్పుకున్నారు వాళ్ళు చెప్పుకున్న నేను ఒక్కరోజు కూడా ఎందుకనంటే పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఆదేశాలు ఏమున్నా సీనియర్ లీడర్లు కానీ మాజీ కౌన్సిల్ చైర్మన్ కానీ మా ముడా చైర్మన్ కానీ మా పీసీసీ చైర్మన్ వినోద్ అన్న కానీ వీళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఏం పని చేయమంటే చేయలేదు. అడిగున్నా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే వాళ్ళు కూడా వాళ్ళని అడిగితే బీసీ అయిందంటే గల వాళ్ళు దాదాపు 2 నెలలకెళ్ళి ఏం నడిచిందంటే వాళ్ళు కూడా సెమికే అన్నారు. కొంత యువనాయకుడు నరేష్ అన్నాడు నాకు టికెట్ వస్తుందని చెప్పంటే గల వాళ్ళందరూ కలిసి ఇట్లా చిటికెళ్ళేసిండ్రు. వాడు మొన్న గల్లీకి వచ్చిండు, వానికి ఎవరు ఇస్తారా భయ అని చెప్పి ఇంకా కొంతమంది ముగ్గురు పెద్ద రూమర్స్ చర్చలు జరిగినాయి. ఉన్నాయి గ్రూపులలో, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి గ్రూపులలో కూడా. పెద్ద రచ్చ జరిగింది గ్రూపులలో. వాడేవాడు భయ మేము 20-30 ఏళ్ళకి గల్లె పెరిగినాము, నిన్న వచ్చిన బచ్చాడే ఉన్న రోజుల్లో కొంతమంది ఉన్నాయి. అయితే వాళ్ళకు బీసీకి వస్తేనేమో వాళ్ళట్లా ఎస్సీలోకి వచ్చే కదా మేము బయట వాళ్ళం, ఎస్సీలకే రాకూడదు, దళితులకు రావడం వెళ్తారో కదా. రాజకీయంలో అన్ని కులాలు ఉన్నాయి, అందరు సమానం. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ప్రకారం వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు 3-4 రోజులకి వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారిని కానీ ఎలక్షన్ కమిషన్ గారిని కలిసిండ్రు. నిజంగానే ఇక్కడ అవకతవక జరిగి నిజంగానే బీసీకి అన్యాయం జరిగిందంటే కూడా వాళ్ళు ఏమన్నా రిజర్వేషన్లు మారిస్తే కూడా మనం దానికి అడ్డుపడేది లేదు. ఎందుకంటే చట్టానికి ఎప్పుడు మేము చుట్టాలను తప్ప వ్యతిరేకం పోయేది లేదు. చట్టం ప్రకారం ఏం జరుగుతుంది. నేను అప్పుడు వాళ్ళు తిరిగినప్పుడు ఒక్కరు పోయి మా ఎమ్మెల్యే గారు కానీ మా సీనియర్లు కానీ జిల్లాధ్యక్షుని ముదిరాజు వాళ్ళని ఎవ్వరు కూడా మేము ఒక రోజు ఎందుకు తిరుగుతున్నా అడిగిన రోజులు లేదు. రిజర్వేషన్ ఇట్లా మారిన మోసమైంది పైసలు ఇస్తున్నది. డబ్బులు ఎవరికి ఎక్కువ వాళ్ళు డబ్బులు ఇచ్చి మార్చింది కానీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ డబ్బులు లేవు. మేమేం చేయకుండా చట్ట ప్రకారం వస్తే మేము డబ్బులు ఇచ్చి మాకు దళితులతో మొత్తం డబ్బులు ఎక్కడ చెప్పు. డబ్బులు తీసుకొని టికెట్లు మార్చేది, బీఫామ్లు ఇచ్చేది స్పష్టంగా నెల రోజుల కిందనే ఎమ్మెల్యే గారు కానీ సంజయ్ ముద్ద పార్టీ ప్రెసిడెంట్ కానీ సీనియర్ల వినోదన్న కానీ ఉపదిలో కొత్త వాళ్ళు కూడా కానీ చైర్మన్ గారు కమిషన్ వీళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పిండ్రు సర్వేలు చేస్తాము, ఏ వాళ్ళ కూడా రిజర్వేషన్లు ఏమైనా సర్వేలు చేస్తాం, సర్వే ప్రకారం ఫస్ట్ సెకండ్ ఉన్న ఆదుకుంటాం కార్యకర్తలు కానీ పూర్తి లేకుంటే మేము ఏం ఆలోచన కూడా చేయలేమని చెప్పారు. దాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు కూడా రిజర్వేషన్ అయింది, పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారం మేము పనిచేయడానికి రానున్నాం, పార్టీకి శిరోజు పని చేసుకుంటాం. సో ఫైనల్గానా సో ఒక బలహీన వర్గాల నుంచి ఈరోజు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్గా ఇట్లా ఎన్ని విధాలుగా అవుతా అంటాను ఎప్పుడైనా అనుకున్నారా? మాకు ఈ స్థాయిలో ఇక్కడ నేను నిజంగా మీడియా ముందర మాట్లాడుతున్నంటే మా అమ్మ నాయన బోయపల్లి గ్రామంలో ఎంత మంచి పేరు మీద వాళ్ళు బతికిన అన్ని కులాల ఆశీర్వాదంతోనే వార్డు నెంబర్ సర్పంచ్ గెలిచి పక్క వాళ్ళ కౌన్సిలర్ గెలిచి ఈరోజు మీడియా ముందర మాట్లాడంటే మా అమ్మ నాయన పుణ్యం. వాళ్ళు అన్ని కులాలు చిన్న జాతిలో పుట్టిన ఎస్సీ వారి సామాజిక దళిత కుటుంబంలో ఉండడంగా అన్ని కులాలతో కలిసిమెలిసి తిరగాలనే వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నన్ను ఈ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశిస్తే మళ్ళీ ఏమైనా అభివృద్ధి కూడా చేసి ఉంటాం మస్తు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు
డెవలప్మెంట్కు అభివృద్ధికి వాళ్ళకు ముందుంటుంది. కాబట్టి నేను దానిలో అభివృద్ధి కోసం పోవడం జరిగింది పార్టీలో. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మంచి చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, ప్రజలను చదువు ఆయన ముఖ్య ఎజెండా. కనీసమైన జీతం మొత్తం బీద పిల్లలకు ప్రత్యేకంగా చదువు నేర్పిస్తూ ఆయన ఫీజులు కట్టుకుంటూ టిఫిన్లు పెట్టుకుంటూ ఈరోజు విద్యను ఎంత రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సొంత డబ్బులతోనే ఆయన ఈరోజు పుస్తకాలు పంపి బీద పిల్లలు చదివిస్తుందంటే ఆయన ఎంత మంచి సమయం అనేది మాకు అర్థమవుతుంది. ఆయన పూర్ణంగా అభివృద్ధిని కోరుకుంటాడు. ఆయన అభివృద్ధి మంచి కార్యకర్తలు ఎప్పుడూ ఆయన మిస్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇది ఏదైతే నరసింహులు గారి మాటల్లో ఏదైతే గతంలో సో రాజకీయంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది, మొన్నటి వరకు కూడా కౌన్సిలర్గా పనిచేశారు. ఏదైతే ముఖ్యంగా అప్పుడున్న వార్డు అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవడం తప్ప నా సొంత స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ పార్టీ మారింది లేదని చెప్పేసి, ఏదైతే ముఖ్యంగా వార్డులో కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఎటువంటి వాస్తవాలు అయితే లేవని చెప్పేసి, ఎక్కడ సొంతంగా నా ప్లాటే కబ్జా గురైంది తప్ప నేను ఎవరిది ఇట్లా ఒక సెంటు భూమి కూడా ఆక్రమణ చేసినట్లు ఎక్కడ వాస్తవాలు లేవని చెప్పేసి, ఉంటే కూడా ఒక చిన్న ప్రూఫ్ ఏదైనా ఒక చిన్న ఎవిడెన్స్ ఉంటే కూడా నా ముందరికి తీసుకురమని చెప్పేసి వారైతే ఒక గంటాపదంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ముఖ్యంగా వార్డు ప్రజలు కూడా వీటన్నిటిని ఆలోచన చేసుకోవాలి. సో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు అయితే అప్గ్రేడ్ అయింది. సో అప్గ్రేడ్ అయిన ఈ తరుణంలో మళ్ళీ న్యూ మోతీ నగర్ మరొకసారి ఎస్సీ రిజర్వేషన్ అయితే వచ్చింది. అది రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఎవరికి రావాలి ఏంటిదని చెప్పేసి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో న్యూ మోతీ నగర్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, రేపు అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు తెలిపినప్పుడే డివిజన్ అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చాలామంది మాస్ ఏరియా కాబట్టి ఇండ్లు లేని వాళ్ళు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇంకా అక్కడక్కడ వారు గతంలో పనిచేశారు కాబట్టి వార్డు పైన పూర్తి అవగాహన ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇంకెక్కడైనా మిగిలిపోయిన చిన్న చిత్క పనులు ఉంటే కూడా పూర్తిగా వాటిని శాశ్వత ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని ఆలోచన చేసుకొని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో న్యూ మోతీ నగర్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ కార్పొరేటర్ అనే పదవిలో సరైన వ్యక్తిని కూర్చోబెడతారని కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.